నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు న్యాయమైన డబ్బు. కోటయ్య 20 ఏళ్ల వయసువాడు. వాడికి చదువు అంతగా అబ్బలేదు. కానీ మాట తీరు మంచిది. అందుచేత ఊళ్ళో అందరూ వాడి చేతనే పనులు చేయించుకునేవారు. అయితే వాడు మొహమాటస్తుడు కావడంతో డబ్బు సరిగా ఇచ్చేవారు కాదు. ఈ కారణం వల్ల కోటయ్య తన అవసరాలకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఆ ఊళ్ళోనే ఉండే లక్ష్మి అనే అమ్మాయి మీద వాడికి అభిమానం కలిగింది. లక్ష్మి కూడా వాడంటే ఇష్టపడసాగింది. ఈ సంగతి తెలిసిన లక్ష్మి తండ్రి కోటయ్యని పిలిచి, "ఒరే కోటయ్య, నువ్వు బొత్తిగా నోరు లేని వాడివి. అటువంటి నువ్వు పెళ్ళాన్ని సుఖపెట్టలేవు. నీకు కనీసం 2 ఎకరాల పొలమైనా ఉంటే గాని నా కూతురుని ఇవ్వను" అన్నాడు. ఇది విని కోటయ్య చాలా దిగాలు పడిపోయాడు. అప్పుడు లక్ష్మి ఒకసారి వాడిని కలుసుకుని, "అలా బెంబేలు పడిపోకు. నువ్వంటే మా నాన్నకు ఇష్టమే. మా నాన్నకు ఒక జరీ కండువ తెచ్చిచ్చావంటే చాలు, మన పెళ్ళికి ఒప్పుకుంటాడు" అని చెప్పింది. కోటయ్య వెంటనే ఆ ఊరి షావుకారు బట్టల దుకాణానికి వెళ్ళి తనకు ఒక జరీ కండువ కావాలని అడిగాడు. "అలాగే కండువా ఇస్తాను, కానీ 4 వెండి కాసులు అవుతుంది, అవి తీసుకురా" అన్నాడు షావుకారు నిర్మోహమాటంగా. లోగడ కోటయ్య షావుకారుకు ఎన్నో పనులు చేసి పెట్టాడు. షావుకారు వాడికి సరిగా డబ్బు ఇవ్వలేదు. కానీ వాడివాళ ఒక జరీ కండువ కావాలనేసరికి నిర్మోహమాటంగా డబ్బు తెమ్మని చెప్పాడు. కోటయ్య వారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళి ఊళ్ళో ఒక్కొక్కరిని తనకు 4 వెండి కాసులు కావాలని అడిగాడు. ఒక్కరు కూడా ఉదార బుద్ధి చూపలేదు. అంతా వాడితో పని చేయించుకున్నవారే. కోటయ్య నిరుత్సాహపడినా ఆ రోజు నుంచి మరింత కష్టపడి సరిగ్గా తిండి కూడా తినకుండా 2 వారాలు గడిచేంతలో 4 వెండి కాసులు కూడబెట్టగలిగాడు. ఆ తర్వాత వాడు ఆ డబ్బు తీసుకుని షావుకారు దుకాణానికి వెళ్ళి డబ్బు చెల్లించి జరీ కండువా తీసుకున్నాడు. వాడు ఆ జరీ కండువాని తీసుకుని లక్ష్మి ఇంటికి వెళ్ళి లక్ష్మి తండ్రికి అది ఇచ్చాడు. లక్ష్మి తండ్రి దాన్ని చూసి చాలా ఆనందపడి, "చాలా కాలానికి నా కోరిక తీరింది. నీకు కూడా ఏదైనా కోరిక ఉంటే చెప్పు, తీరుస్తాను" అన్నాడు. "మీ అమ్మాయి లక్ష్మిని నాకిచ్చి పెళ్లి చెయ్యి" అన్నాడు కోటయ్య. వెంటనే లక్ష్మి తండ్రి, "నీ మనసు మంచిదిరా. నా మనసు ఇంతగా సంతోషపెట్టిన నీకు దేవుడు తప్పక మేలు చేస్తాడు. నిన్ను పెళ్ళాడితే నా కూతురు సుఖపడుతుంది. వీలైనంత త్వరలో మీ పెళ్లి జరిపిస్తాను" అన్నాడు. అయితే ఈలోపుగా ఒక చిత్రం జరిగింది. కోటయ్యకు జరీ కండువా అమ్మిన షావుకారు కొడుకు కొద్ది రోజులుగా జబ్బుగా ఉన్నది. వ్యాధి ఏమిటో ఎవరికీ అంతు పట్టటం లేదు. వైద్యుల వల్ల పని జరగటం లేదని షావుకారు ఒక సాధువును సంప్రదించాడు. సాధువు షావుకారు ఇంటికి వచ్చి అతని కొడుకును చూసి షావుకారుతో, "నువ్వు చేసిన పాపాలే నీ కొడుకును వ్యాధి రూపంలో బాధిస్తున్నవి. దీనికి నేను మందు ఇస్తాను. అందుకు గాను నువ్వు నాకు డబ్బు ఇవ్వాలి" అన్నాడు. షావుకారు మారు పలకుండా అందుకు ఒప్పుకున్నాడు. సాధువు అప్పటికప్పుడు మందు తయారు చేసి షావుకారు కొడుకు ఇచ్చాడు. షావుకారు అన్న ప్రకారం సాధువుకు డబ్బిచ్చాడు. మందు వాడటం మొదలుపెట్టి వారం రోజులైనా కూడా షావుకారు కొడుకు వ్యాధి తిరుగుముఖం పట్టలేదు. ఇది చూసి షావుకారు చాలా దిగులుపడి మళ్ళీ సాధువును కలిసి విషయం చెప్పాడు. సాధువు చాలా ఆశ్చర్యపడి, "ఈ డబ్బు న్యాయంగా సంపాదించింది కాదు, అందుకే నా మందు పనిచేయటం లేదు" అన్నాడు సాధువు. "మరి నేనేం చేయాలి స్వామి" అన్నాడు షావుకారు దిగులుగా. "న్యాయమైన సంపాదనకి నా మందు ఫలితం ఇస్తుంది. నువ్వు షావుకారువి కదా, రోజు ఎంతో నీకు డబ్బు తెచ్చి ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చిన వాళ్ళ పేర్లు గుర్తుంచుకుని డబ్బు నాకు ఇస్తూ ఉండు. న్యాయమైన సంపాదన నా చేతిలో పడగానే నీ కొడుకు వెంటనే జబ్బు నయమైపోతుంది" అన్నాడు సాధువు. ఈ న్యాయమైన అన్న పదం వినగానే షావుకారుకు చటుక్కున కోటయ్య గుర్తు వచ్చాడు. అతను వెంటనే కోటయ్య ఇచ్చిన 4 వెండి కాసులు సాధువుకి ఇచ్చాడు. అంతవరకు మైకంలో ఉన్న తన కొడుకు చటుక్కున లేచి కూర్చున్నాడు. "ఇదే న్యాయమైన డబ్బు. నువ్వు ఎవరి దగ్గర అయితే తీసుకున్నావో అతడికి వెంటనే తిరిగి ఇచ్చేయి. మరెవరికైనా ఉపయోగపడుతుంది" అన్నాడు సాధువు. షావుకారు వెంటనే ఆ 4 వెండి కాసులు కోటయ్య ఇంటికి పంపేశాడు. ఈలోపుగా అతడి ఇంటికి గ్రామకరణం వచ్చాడు. అతని కొడుకు ఏదో జబ్బుగా ఉంది కొంతకాలంగా. మందులకు లొంగటం లేదా జబ్బు. షావుకారు సాధువును ఎవరినో పిలుచుకు వచ్చాడని తెలిసి కరణం చూడడానికి వచ్చాడు. షావుకారు కొడుకు జబ్బు నయం కావడం చూసి కరణం సాధువును తన ఇంటికి కూడా రావాల్సిందిగా కోరాడు. సాధువు కరణం ఇంటికి వెళ్ళి ఆయన కొడుకును చూసి, "నీ పాపాలే నీ కొడుకును జబ్బు రూపంలో బాధిస్తున్నవి. నీ ఇంట్లో న్యాయమైన డబ్బు ఉంటే నేను ఇచ్చే మందు పనిచేస్తుంది"
అని కరణం కొడుకు నోట్లో ఏదో భస్మం వేశాడు. కరణం ఆయనకు 10 వరహాలు ఇచ్చాడు. కానీ కరణం కొడుకు అలాగా మైకంలో పడి ఉన్నాడు. ఈ ఊళ్ళో ఎవరి వద్ద న్యాయమైన డబ్బు ఉన్నట్టు లేదు. ఇది చాలా విచారపడవలసిన విషయం అన్నాడు సాధువు. షావుకారు కొడుకు జబ్బు కోటయ్య డబ్బుతో నయమైంది కదా, నేను వాడి దగ్గరకు వెళ్ళి ఆ డబ్బు తీసుకుని వస్తాను అన్నాడు కరణం బయలుదేరబోతూ. సాధువు ఆయన్ను ఆగమని, నేను చెప్పేది జాగ్రత్తగా విను. కోటయ్య షావుకారుకు 4 వెండి కాసులు ఇచ్చాడు. అవి న్యాయమైనవే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ షావుకారు వాటిని కోటయ్యకు బహుమతిగా ఇచ్చేశాడు. అందువల్ల అది ఇప్పుడు న్యాయమైన డబ్బు కాదు. కోటయ్య దగ్గర ఇంకేమైనా డబ్బు ఉంటే అది తీసుకుంట్రా అన్నాడు. కరణం కోటయ్య ఇంటికి వెళ్ళి సాధువు చెప్పింది వాటికి చెప్పాడు. కోటయ్య విచారంగా, నేనేం చేసేది, నా దగ్గర ఈ 4 వెండి కాసులు తప్ప మరే ఇతర డబ్బు లేదు అన్నాడు. చేసేది లేక కారణం కోటయ్య ఇచ్చే 4 వెండి కాసులే తీసుకుని సాధువుకు జరిగినది ఏమిటో చెప్పకుండా ఆయనకి ఇచ్చాడు. సాధువు చేతిలో ఆ డబ్బు పడగానే కరణం కొడుకు మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. వాడి జబ్బు చేత్తో తీసేసినట్టుగా మాయమైంది. కరణం ఆశ్చర్యపోయి సాధువుతో, స్వామి, కోటయ్య డబ్బులో ఏదో మహిమ ఉండి ఉండాలి. నేను వాడి దగ్గర ఇంకే డబ్బు లేదు అంటే ఉన్నదే ఇమ్మన్నాను. షావుకారు వాడికి తిరిగి ఇచ్చిన డబ్బే తీసి నాకు ఇచ్చాడు. అదే నేను మీకు తెచ్చిచ్చాను అన్నాడు. ఇది విన్న సాధువు కోపంగా, అంటే దీని అర్థం షావుకారు ఈ డబ్బును న్యాయంగానే కోటయ్యకి ఇవ్వవలసి ఉందన్నమాట. నేనేదో ధర్మబుద్ధి కొద్దీ బహుమానంగా ఇచ్చాడు అనుకున్నాను. అన్యాయంగా మరొకరు డబ్బు తమ వద్ద ఉంచుకునే వాళ్ళందరికీ ఇలాగే జబ్బులు వస్తూ ఉంటాయి. న్యాయమైన సంపాదన మాత్రమే వాళ్లను కాపాడగలదు అని వెళ్ళిపోయాడు. సాధువు చేసిన హెచ్చరిక కరణం ద్వారా ఊళ్ళో అందరికీ తెలిసింది. వాళ్లలో ప్రతి ఒక్కడు కోటయ్య చేత అంతో ఇంతో పని చేయించుకుని వాడి సరిగా డబ్బు ఇవ్వని వాళ్లే. ఆ కారణం వల్ల ఊరి వాళ్ళంతా కూడబలుకుని కోటయ్యకు మంచి ఇల్లు, 2 ఎకరాల పొలము కొనిపెట్టారు. కోటయ్య లక్ష్మిని వివాహం చేసుకుని కష్టపడి వ్యవసాయం చేస్తూ సుఖంగా బతికాడు. న్యాయమైన సంపాదన మహిమను కళ్ళారా చూసి ఉండటం వల్ల తర్వాత ఆ ఊరి ప్రజలందరూ న్యాయ మార్గాన బతుకుతూ ఏ జబ్బుల బాధ పడకుండా హాయిగా ఉన్నారు. కథ సమాప్తం.